అన్న యువ సంగ్రామ సదస్సుకై ఇక్కడికి రాని విద్యార్థులు అంటే అరెస్ట్ అయిన విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్లకు చాలామంది కొంతమంది అరెస్ట్ చేస్తారు, ఇక్కడ రాకుండా అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఇక్కడికి వచ్చిన విద్యార్థులే చెప్తారు, నిరుద్యోగులు కూడా చెప్తారు అన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి మామనాడు డిస్ట్రిక్ట్ కదా, నాది కూడా మామనాడు డిస్ట్రిక్టే, అది ఉమ్మడి మామనాడు నారాయణపేట డిస్ట్రిక్ట్. నా పేరు కే నవీన్ గౌడ్. నేను గత కొన్ని సంవత్సరాల నుండి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సంవత్సరంలో నిండా ఒక సంవత్సరం మొత్తంలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని భర్తీ చేస్తామని మాటిచ్చారు. తీరా చూస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు. వీళ్ళు దాదాపు వచ్చి 2 సంవత్సరాల పైన అవుతుంది. వీరు వేసిన పోస్టులు 16,200 పోస్టులు మాత్రమే వేశారు. అంతకు మించి ఒక్క పోస్టులు వేయలేదు. అబద్ధాలు మాట్లాడుతున్నారు. మేము చేసే పోరాటాన్ని తప్పిదోగా పట్టిస్తున్నారు. మొన్న శిల్పకళ వేదికగా ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద సీఎం స్థాయిలో ఉండి మమ్మల్ని మీ పోరాటం చేసిన విద్యార్థులను బాయిలు ఎదుంకండి, ఇంటిని తాగండి అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నీకు సిగ్గు ఉందా అని అడుగుతున్నా. పిల్లల్ని చనిపోమని అనడానికి నువ్వు ఎవరే నాకు అర్థం కాదు. ఏం తమాషాలు వేస్తున్నావు నువ్వు? పిల్లలు మేము ఎందుకు చనిపోలే నాకు అర్థం కాదు. మేము ఏమన్నా హాస్టల్ ఫీజు కడుతున్నావా? నువ్వు రూమ్ ఫీజు కడుతున్నావా? ఏం తమాషాలు వేస్తున్నావా? ఓట్లేసి గెలిపించిన పాపానికి చనిపోమంటావా? సిగ్గుందా నీకు మాట్లాడడానికి? నువ్వు ఫస్ట్ వెంటనే రాజీనామా చేయి. మీ నుంచి బూడిది కూడా కాదు, మీకేం చేత కాదు, పని చేయడం చేత కాదు, కమిషన్లు దొబ్బడం తప్ప మీకు పని చేయడం చేత కాదు. నేను చెప్తున్నా కదా, నాది మామనాడు డిస్ట్రిక్ట్. 14 ఎమ్మెల్యే సీట్లు మావి, 14 అసెంబ్లీ సీట్లలో 12 సీట్లు ఇచ్చినాం. ఎవరు ఇచ్చిర్రా దేశంలో? ఎవరు ఇచ్చిర్రు నీకు? ఎందుకు ఇచ్చినాము? సీఎం రేవంత్ రెడ్డి మా డిస్ట్రిక్ట్. సీఎం రేవంత్ రెడ్డి గెలిస్తే మా డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది, మా రాష్ట్రం డెవలప్ అవుతుంది. గత ప్రభుత్వం చేసిన తప్పులు వీళ్ళు చెయ్యరు అని నమ్మించి మోసపోయి ఓట్లేసినాం. అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర తెలియదా? కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర దేశం మొత్తం తెలుసు. మీరు ఏం బిక్రీ 70 సంవత్సరాలు వచ్చి మీరు వచ్చి 70 సంవత్సరాలు ఏం బిక్రీ చెప్పండి. మీరు 70 సంవత్సరాల్లో చెయ్యంది కూడా సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు 10 సంవత్సరాల చేసి చూపించుండు. తెలంగాణ రాష్ట్రంని దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిండు. నీవేం చేసినావు బూడిది? ఒక పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడానికి చేత కాదు, కానిస్టేబుల్ పోస్టులు పెంచడానికి చేత కాదు, జియో రద్దు చేయడానికి చేత కాదు. పీకనికి వచ్చినా మీరు రాజీనామా చేయండి. నాకు అర్థం కాదు. ఏం పరిపాలిస్తున్నావు నీవు? జడ్పీటీసీ అనుకున్నావా? సీఎం నీవు మళ్ళా గెలుస్తావా? నువ్వు మళ్ళా గెలుస్తావా అంటున్నా. బిడ్డ గుర్తుపెట్టుకో, రేపు రాజీనామా చేయి. నీకు 10 సీట్లు ఇస్తే ఒక్క పోస్ట్ అడగ మేము కానిస్టేబుల్ అభ్యర్థులు. రేపు నువ్వు అసెంబ్లీ రద్దు చేయి, ఎన్నికలకు రా. నీకు 10 సీట్లు వస్తే నేను గుండు పట్టుకుంటా. 10 సీట్లు గెలుస్తావు నీవు. ఫస్ట్ కోడంగాల గెలువు, నువ్వు కోడంగాల గెలువు చూద్దాం. డిపాజిట్ రాదు బిడ్డ, నువ్వు గుర్తుపెట్టుకో. ఏం తమాషాలు వేస్తురా? మళ్ళీ చెప్తున్నా, నాది బాధ. నాకేం సీఎం రేవంత్ రెడ్డి మా శత్రువు కాదు, ఒక బాధతోనే మాట్లాడుతున్నా. నేను వచ్చి సంవత్సరం పైన అవుతుంది. ఆసలు ఫుడ్ తింటే ఫుడ్ పాయిజన్ అయింది. నాకు ఫుడ్ పాయిజన్ అయింది. వారం రోజుల్లో నాకు ఒక వారం రోజు ఫుడ్ పాయిజన్ అయింది, వాంతిక్స్ మోషన్స్ అయింది. నాకేమన్నా అయితే మా కుటుంబం ఏం కావాలన్నా నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే, నీ మనవానికి పూలు వేసుకోవడానికి 10 నిమిషాలు ఇచ్చినావు కదా, 10 నిమిషాలు ఇచ్చినావు కదా. అందులో ఒక 5 నిమిషాలు మాకు టైం ఇచ్చి మా ప్లేస్లో ఉండి ఒకసారి గుండె మీద చేయబెట్టుకుని ఆలోచించన్నా సీఎం రేవంత్ రెడ్డి అన్న. మేము దాదాపు ఒక 1 నెల రోజుల నుండి పోరాటాలు చేస్తున్నాము. మా బాధను చూసి మా శత్రువులు కూడా బాధపడుతున్నారన్న. మా బాధను చూసి మీడియా వాళ్ళు బాధపడుతున్నారు, పోలీసు వాళ్ళు బాధపడుతున్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ బాధపడుతుంది. మీకెందుకు బాధ కావట్లేదన్న? మా బాధ అర్థం కావట్లేదన్న. మేము పాకిస్తాన్ వాళ్ళమా? నిన్ను ఓటేసి గెలిపించిన వాళ్ళమే కదా, పక్క రాష్ట్ర వాళ్ళం అయితే కాదు కదా. నేను ఓటేసి గెలిపించిన వాళ్ళం కదా, అంటే ఓటేసినందుకు మాకు ఈ బాధనా? కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. మాకు ఓపిక నశించింది. మేము కలవని ఎమ్మెల్యే లేదు, కలవని మినిస్టర్ లేడు, కలవని మంత్రి లేదు, కలవని ఎమ్మెల్యే లేడు. పక్క రాష్ట్రం వాళ్ళని కూడా కలుస్తున్నాం. ఎందుకంటే మా రాష్ట్రంలో అందరు దొంగలు ఉన్నారని పక్క రాష్ట్రం కూడా మా బాధ చెప్పుకుంటున్నాం. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు ట్రైలర్ ఎట్లా రిలీజ్ చేస్తారో ఇదే జస్ట్ ట్రైలర్ మాత్రమే. మీరు కూడా 7,000తో వచ్చిన నోటిఫికేషన్ ఇస్తామంటారు కదా. ఒకటి మన ప్రెస్ నోట్ రిలీజ్ చేసి కదా, ప్రెస్ నోట్ని ఈరోజు ఈవినింగ్ వరకు రిటర్న్ తీసుకోండి. లేకపోతే గుర్తుపెట్టుకోండి, నేపాల్ దేశంలో ఇట్లా తెలుసు కదా, నేపాల్ దేశంలో పిల్లలు తలుచుకొని రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని ఎట్లా పడగొట్టిరో సేమ్ అదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో షేర్ చేయండి.
2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగులు ధర్నాలకై తిరుగుతున్నారు. ఇప్పుడు కాదు, నెల రోజుల నుంచి వాళ్ళ బాధలు పట్టించుకునే నాయకులు లేదంటున్నారు. దీనిపై మీరు ఏం కామెంట్ చేస్తారు? మేము ఇక్కడ తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో టీపీఎస్సీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన మాటలు నమ్మరని చెప్పేసి గాంధీ కుటుంబంలో ఉన్న ప్రియాంక గాంధీ తీసుకొచ్చి ఇదే వేదిక నుంచి వెళ్ళి 1,00,000 ఉద్యోగాలు సంవత్సరం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో ఉన్న యువతులను విద్యార్థులను మోసం చేసి ఇదే వేదిక ద్వారా దాదాపు 25 హామీలు ఇచ్చింది ప్రియాంక గాంధీ. అందులో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం పూర్తి చేస్తామని చెప్పేసి, అదేవిధంగా మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా యువతకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి, నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇట్లా అనేక హామీలు పెట్టేసి యువతను మోసం చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నిలదీయడానికి వాళ్ళ కాలర్ బట్టి అడగడానికి కోసం మా కేటీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఏదైతే 400 హామీలు ఇచ్చి మా యువతను కూడా అందులో మోసం చేసిరో దానికి తగిన గుణపాఠం చెప్తాం. మిమ్మల్ని గాలర్ బట్టి బదాలు నిలబెడతాం. రేవంత్ రెడ్డి, ఇక్కడ యువత మేలుకుంది. తెలంగాణ ప్రజలు నీళ్లు నిధులు నియామకం కోసం పోరాటం చేసిన ప్రజలు ఇలా మా యువతులతో పెట్టుకుంటాం, మా విద్యార్థులతో పెట్టుకుంటాం. ఖచ్చితంగా నిన్ను తాడో పేడో తీస్తాం, బజార్లో నిలబెడతాం. యువకులంతా లేచిరు, తెలంగాణ ప్రజలందరూ ఒకటవుతున్నాం. ఖచ్చితంగా మా పోరాటం ఇంకా ముంగనం చేస్తాం. మాకు ఇస్తా అన్న ఇప్పటికి నువ్వు 3 సంవత్సరాలు అయింది, దాదాపు 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ 6 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.